श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 साईं बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత హెచ్వి సాటే నిన్నటి తర్వాయి. మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమాయే. నేనప్పుడు యవల మరియు కోపరగాంలలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను. బాబు నా అసిస్టెంట్ లిమాయే వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడికి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి షిరిడి వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు.
లిమాయే ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు ఏం చేద్దాం, అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసిన బాబా ఉద్యోగం పోతే పోని, వాడిని నన్ను సేవించుకొనివ్వండి అన్నారు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనైనంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లిమాయే బాబును అతని ఇష్ట ప్రకారమే చేయనివ్వసాగాడు. 1910కి అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తమకు కానుకగా వచ్చిన తినుబండారాలలో రుచికరమైన వాటిని ముందుగా బాబుకి ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు, అంటే 1910 నుండి భక్తులు బాబాకు మామిడి పండ్లు ఎక్కువగా సమర్పించేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు ఎక్కువగా తింటుండేవాడు. బాబా మా మామగారిని బాబు ఆరోగ్యం జాగ్రత్త, బాబు కడే లక్ష్య టేవా అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో, అతను ఇంకా బ్రతికే ఉన్నాడా, అరే తో ఆహే కాయ్ అన్నారు. కొన్ని రోజుల తరువాత బాబు 22 సంవత్సరాల వయసులో 1910లో తుది శ్వాస విడిచాడు. మతపరమైన విషయాలు. ఐహిక విషయాలలో గాని ఆధ్యాత్మిక విషయాలలో గాని బాబాను సంప్రదించనిదే ఏ పని చేసేవాడిని కాదు. మా మామగారి ద్వారా గాని లేక మరెవరి ద్వారానైనా గాని వారి అనుమతి పొందేవాడిని. బాబా ఎవ్వరికీ ఏదీ ఉపదేశించినట్లు నేను ఎరుగను. అందువల్ల ఉపదేశం కోసం నేనెప్పుడు వారిని ఆశ్రయించలేదు. కానీ ఎంతో మంది ఎన్నో సందర్భాలలో ఉపదేశిస్తామని నన్ను పిలిచేవారు. ఉదాహరణకు 1915 లేక 1917లోనో ఖరగ్పూర్ మీరజ్ యాత్రలు ముగించుకుని షిరిడి వచ్చినప్పుడు ఉపాసిని బాబా పంచదశలోని విషయాలను బోధపరుస్తానని తమ దగ్గరకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఖరగ్పూర్, నాగ్పూర్ నుండి భక్తులు వచ్చి వారి దగ్గర ఉపదేశం పొంది వెళ్ళేవారు. నేను కూడా వీరి దగ్గర ఉపదేశం పొందేందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. సంగోలాకు చెందిన అత్యాభాయ్ అను మహాత్మురాలు, అంటే ఈమె నుండి నా మొదటి భార్య ఉపదేశం పొందింది. మరియు మోరేగాంకు చెందిన గణపతి ఉపాసకుడు శ్రీ వినాయక్ పాఠక్ మహారాజ్ గారు కూడా నాకు ఉపదేశం ఇస్తానమని ఆహ్వానించారు. ఈ 3 సందర్భాలలోనూ సాయిబాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. అంటే మొదటిసారి నేనే స్వయంగా బాబాను అడిగాను, తర్వాత 2 సార్లు మా మామగారి చేత అడిగించాను. బాబా నాకు ప్రత్యేకించి ఏదీ ఉపదేశించకపోయినా నేను అనన్య చింతనతో వారి యందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశ్యం. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేందుకు వారు సదా సంసిద్ధులై ఉండేవారు. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో ఒక్కొక్కసారి వారిని పూజించడానికి అనుమతించేవారు, ఒక్కొక్కసారి నిరాకరించేవారు. ఒక గురు పూర్ణిమ రోజు మాత్రం నేను, మా మామగారు అందరూ తమను సామూహికంగా పూజించేందుకు బాబానే ఆదేశించిన విషయం ముందు తెలిపాను కదా. ఒక శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో వారిని శివునిగా భావించి పూజిస్తానని అందుకు అనుమతించమని కోరాను. కానీ బాబా నిరాకరించారు. ఆ రోజు శివాలయాలన్నింటిలో అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా బాబాను పూజించాలని మా కోరిక. దాంతో నేను, మేగుడు అర్ధరాత్రి రహస్యంగా మసీదు మెట్ల దగ్గర పూజ నిర్వహించాలని తలచాము. బిల్వపత్రాలు, చందనం మొదలైనవి తీసుకుని అర్ధరాత్రి మసీదు చేరాము. మేము రావడం గమనించిన తాత్య మమ్మల్ని వెళ్ళిపోమ్మని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేము ధైర్యంగా మసీదు మెట్లపై చందనం పూసి బిల్వపత్రాలు వేశాము. వెంటనే బాబా మేల్కొని ఎవరినీ ఉద్దేశించినట్లు కాకుండా పెద్దగా కప్పులెగిరిపోయేట్లు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు, తిట్లకు గ్రామమంతా మేల్కొని గ్రామస్తులందరూ మసీదు చేరారు. బాబా నిరాకరించిన తరువాత కూడా రహస్యంగా పూజలు నిర్వహించి ఎవరికీ దక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయడం తప్పని గ్రామస్తులు మమ్మల్ని నిందించారు. బాబా నన్ను ఎవరి నుండి ఉపదేశం పొందనవసరం లేదని చెప్పారు. కానీ నేను సాధు సత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలషించేవారు. అంతేకాదు ఒక సత్పురుషుడు స్వయంగా మా ఇంటికి వచ్చేలా బాబా చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. దోబేశ్వర్కి చెందిన కాకా మహారాజు గొప్ప సిద్ధపురుషుడు.
వారు 25 సంవత్సరాల క్రితం పూనా వచ్చి దేవల్ అనే వాళ్ళ ఇంట్లో బస చేశారు. భక్తులెందరో వారిని దర్శించి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరారు. నేను కూడా ఉదయమే కాకా మహారాజుని దర్శించి వారిని మా ఇంటికి ఆహ్వానించాను. వారు రాలేమని చెప్పారు. ఆ మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా కాకా మహారాజు మా ఇంటికి వస్తారన్న కబురు అందుకొని ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వారికి టాంగా పంపి ఇంటికి వెళ్ళాను. కాసేపటికి మహారాజు వచ్చారు. ఉదయం రాలేనని చెప్పారు కదా, ఇంతలోనే మనసు మార్చుకోవటానికి కారణం ఏమిటని వారిని అడిగాను. వారు మా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ, నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేదాకా వీరు నన్ను నిలవనీయలేదు అన్నారు. కాకా మహారాజు తమ దేహత్యాగానికి ముందు నా అల్లుణ్ణి సోదరుడు హరి గంగాధర్ జోషిని అంటే ప్లేడరు తానా అతని స్నేహితుడిని సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహారాజు నిర్యాణం చెందిన తర్వాత వీరు షిరిడీ బయలుదేరారు. వీరు మసీదు చేరేటప్పటికి బాబా పట్టరాని కోపావేశంతో ఊగిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరూ బయట నిలబడి ఉండటం గమనించిన వెంటనే బాబా వాళ్ళను లోనికి తీసుకురమ్మన్నారు. అప్పటికి బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరిని చూసి ఆ వృద్ధుడిని అంటే కాకా మహారాజు చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను కాకా మహారాజు పట్ల తమ సోదర భావాన్ని తెలిపారు. వామన్రావు పటేల్ రచించిన గురుస్మృతిలో నా అల్లుడు జోషికి బాబా చూపిన చమత్కారం ఒకటి ఉంది. అతను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి ఊది అడిగాడు. అతనికి ఊది తర్వాత ఇవ్వబడుతుందని బాబా చెప్పి పంపారు. తర్వాత జోషి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక తోటి ప్రయాణికుడు బాబా ఇచ్చిన ఊది అతనికి ఇచ్చాడు. దక్షిణ భిక్ష సంస్థ డిసెంబర్ 1915 నేను పూనాలో ఉన్నప్పుడు బాబా నుండి నాకు ఒక ఆదేశం అందింది. వారి ఆదేశం మేరకి నా అధ్యక్షతన దక్షిణ భిక్ష సంస్థ దాన్ని నెలకొల్పడానికి సహాయపడ్డాను. ఈ సంస్థ అధికారి అంగాకంగా సాయినాథ్ ప్రభాను పత్రిక కూడా నడిపేవాళ్ళం. ఈ పత్రికలో ప్రచురింపబడుతున్న విషయాలు బాబాకు చదివి వినిపించడం కానీ ముద్రణకు ముందు వారి అనుమతి తీసుకోవటం కానీ జరగలేదు. ఈ పత్రిక ఆయుధం బహుస్వల్పమే. సంవత్సరంలోపు సాయినాథ ప్రభ పత్రికల కాపీలు కూడా లభ్యం కావటం లేదు, 1-2 భాగాలు తప్ప. ఈ భాగాలలో 1915, 17, 1918లలో షిరిడీ సంస్థాన స్థితిగతులు వివరించబడి ఉన్నాయి. ఈ పత్రిక సంపాదకునిగా సుందర్రావు నారాయణ వ్యవహరించాడు. మొదటి భాగంలో నీతి వాక్యాలను, పత్రిక ఆశయాలను రామ్గిర్ అను కలం పేరుతో రచించినది ఇతరే. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. సంస్థ స్థాపించబడిన 11 నెలలకు రాధాకృష్ణాయి మరణించింది. సాయి సంస్థానికి చెందిన వస్తువులన్నీ ఆమె ఆధీనంలో ఉండేవి. విల్లు రాయకుండా చనిపోయిన బ్రాహ్మణ వితంతు అయినందున ఆమెకు ఎవరూ వారసులు లేనందున పోలీసులు వచ్చి ఆమె ఆధీనంలో ఉన్న ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. మేము సభ అంటే దక్షిణ భిక్ష సంస్థ పేరున కేసులు దాఖలు చేసి మహజర్లు కూడా సమర్పించి కోపర్గాం మేజిస్ట్రేట్ నుండి ఉత్తర్వులు తెప్పించి సంస్థాన ఆస్తులన్నిటినీ సంస్థాన తరపున సభాపరం చేశాము. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ నా యజమానిలో ఉండటంతో నా మీద అందరికీ వ్యతిరేకత పెరిగి నానావళి ద్వారా నన్ను షిరిడీ నుండి తరిమివేసి ఆపై నాకు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. తప్పుదారి పట్టిన కొందరు భక్తులు దొంగిలించబడిన వెండి అలంకరణ వస్తువులు, సంస్థాన గుర్రానికి సంబంధించినవి వంటి చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు మోపి లాయర్ ద్వారా 1918 జనవరిలో నాకు నోటీసు ఇప్పించారు. నేను బాబాను సంప్రదించాను. బాబా నన్ను జవాబు ఇవ్వమని, ఏ విధంగా జవాబు వ్రాయాలో కూడా చెప్పి నన్ను కాపాడుతానని, కేసు విచారణకు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నేను బాబా చెప్పినట్లుగా జవాబు వ్రాసి పంపాను. బాబా చెప్పినట్లే జరిగింది. నా మీద కానీ సభ అంటే దక్షిణ భిక్ష సంస్థ మీద కానీ ఎటువంటి విచారణ జరగలేదు. బాబా మరియు ఇతర మహాత్ముల వారి అంతర్జ్ఞానము. నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మామూలుగా వెళ్లే సమయానికి లెండి తోటకు బయలుదేరలేదు.
మసీద్ కోడ్ కానుకొని పడుకున్నారు. ఇలా 1 గంట గడిచింది. బాబా లెండి వెళ్లే సమయం మించిపోతుండడంతో లెండికి ఎందుకు వెళ్ళలేదని భక్తులు బాబాను ప్రశ్నించారు. బాబా, అరే నా గజానన్ వెళ్ళిపోయాడు, అరే మాజా గజానన్ గేలా అని జవాబిచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహారాజ్ గారి కుశలను అడుగుతూ షిరిడీ నుండి షేబ్గాంవ్కి జవాబు రాశాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధి పొందినట్లు జవాబు వచ్చింది. బాబా దూరదృష్టి. 1917లో ఒకసారి బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడు అని పలికారు. ఏ కారణం చేతను లోకమాన్య బాలగంగాధర్ తిలక్ షిరిడీ వచ్చే అవకాశం లేదని, బహుశా బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ గురించని నేను తలిచాను. కానీ త్వరలోనే, అంటే 19/5/1917 తారీఖున లోకమాన్య బాలగంగాధర్ తిలక్ షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా లీలలు. మామూలుగా బాబా తమ భక్తులకు చేసిన ఉపకారాలు, అత్యద్భుత కార్యాలు భగవంతుడు చేసినట్లుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికే ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు, లేక ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం తామే చేసినట్టుగా తెలియజేశారు. మొదటిది, నా పింఛను మంజూరు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛను మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హారే లేలే జీతం పెంపు విషయంలో నాసిక్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దాజీ హరి లేలే బాబా దర్శనార్థం షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపరగామ ఆగి లైబ్రరీకి వెళ్ళి గెజెట్ చూశాడు. అందులో అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగినట్లు ఉంది. తర్వాత అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతన్ని 15 రూపాయల దక్షిణ అడిగారు. దాజీ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నిన్ననే నీకు 25 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి డబ్బు తీసుకురా అని ఆదేశించారు. దాజీ వాడాకొచ్చి జరిగిన విషయం అంతా నాకు చెప్పి 15 రూపాయలు అప్పు తీసుకుని బాబాకు సమర్పించాడు. బాబా ఉవాచ, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు శాలవులు నేసేవాణ్ణి. నా తండ్రి నా అద్భుత పనితనానికి మెచ్చి నాకు 5 రూపాయలు బహుకరించారు. 2, నేనొక్కప్పుడు కోరమండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాణ్ణి. అక్బర్ బాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతన్ని కాపాడాను. అతను నా పట్ల భయభక్తులతో ఉండేవాడు. పైఠానికి చెందిన ఆ బ్రాహ్మణ్ణి, అంటే ఏక్నాథ్ మహారాజు నేను ఎరుగుదును. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో కనిపించడం లేదు. చాంద్భాయ్ పాటేలు నా దగ్గరకు వచ్చి నా గుర్రాన్ని ఎక్కడికి తోలేశావు అని అడిగాడు. నేను, నన్నెందుకు అడుగుతావు, నీ గుర్రము ఆ కట్ట ప్రక్కనే మేస్తూ ఉంది, వెళ్ళి చూడు అన్నాను. బాబా నోటి గుండా వెలువడిన మాటలు ఇంత మాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి కథలల్లి సాయి కథా కరాండక అన్న గ్రంథాన్ని వ్రాశాను. దీన్ని వ్రాసే ముందు బాబాకు చెప్పలేదు, వారి అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉండేవి. వారి కథలు కూడా చెప్తుండేవారు. కానీ చాలాసార్లు కథలను అర్ధాంతరంగా ఆపేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జూన్ 1936 పూనా. దాసగన్ మహారాజ్ ఉరఫ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే కీర్తనాకారుడు. వయసు సుమారు 78 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. నాందేడు, నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచించిన భక్తి సారామృతిలో 26, 65, 66, 67 అధ్యాయాలు, 1925లో భక్త లీలామృతిలో 31, 1906లో 32, 33 అధ్యాయాలు, సంత కథామృతిలో 57వ అధ్యాయంలో బాబాను గురించి పేర్కొని ఉన్నాను. భక్త లీలామృతిలోని 31వ అధ్యాయము, సంత కథామృతిలోని 57వ అధ్యాయము 2 బాబా భౌతికంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని.
షిరిడీలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు, విఠల మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచిస్తూనో విష్ణు సహస్రనామం పఠిస్తూనో గడిపేవాడిని. నేను బాబాను గురించి వ్రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనతో వ్రాసినవి. పోలీస్ శాఖలో హవల్దారుగా చేసినందున నాకు ఈ పరిశోధన సులభంగా సాగింది. నాకు సాహిత్యం పట్ల, నాటక కళ పట్ల మక్కువ ఉండేది. అందువల్ల నేను వీధి నాటకాలలో పాల్గొనేవాడిని. అంతేగాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండడంతో లావణి మొదలైన ఛందస్సులను ఉపయోగించి అసువుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీస్ శాఖలో పనిచేసేటప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను నన్ను బాబా దగ్గరకు తీసుకెళ్ళాడు. బాబా నన్ను చూసిన వెంటనే నా భవిష్యత్తు చదివి నా కాలక్షేపపు కార్యక్రమాలను, ఉద్యోగాన్ని మాన్పించి ఆధ్యాత్మిక పదంలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా అమిత మక్కువ, వాటన్నిటినీ ఇతడు విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ అవంటే నాకు ఇష్టం. క్రమేణా తమాషాలలో పాల్గొనడం మానివేశాను. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం వదిలిపెట్టే ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగం మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే కానీ ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరాల పాటు బాబా ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ఉద్యోగం వదిలేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నోసార్లు శిక్ష, అవమానము, మరణం నుండి కూడా కాపాడి చివరికి 1903లో నా అంతటా నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న వివరాలను తర్వాత వెల్లడిస్తాను. ఒక విచారణలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షి వాగ్మూలాన్ని బట్టి వారి పూర్వపరాలను గూర్చిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగిలించినట్లుగా ఒక వ్యక్తిపై ధూలే తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడీలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు వారు సమ్మర్లు జారీ చేశారు. బాబా ఆ సమ్మర్లు పుచ్చుకోవడానికి నిరాకరిస్తూ వాటిని దునిలో వేశారు. కానీ బాబాకు సమ్మర్లు అందజేసినట్లు రిపోర్టు పంపబడింది. సమ్మర్లు పంపిన రానందున సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంట్ జారీ చేయబడింది. ఈ వారెంట్ తీసుకొని కోపరగాంకు చెందిన గణపతి రామ్జీ అను హెడ్ కానిస్టేబుల్ మసీదుకు వచ్చాడు. బాబాను అరెస్టు చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంటులోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ను చెత్తకుప్పలు వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చాను. చందోర్కర్ అప్పుడు అహ్మద్నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్ళడం బాబాకు భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహాజర్లో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజించబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తర్వాత తలెత్తే పర్యవసానాల దృష్ట్యా అలా చేయడం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషన్ను సిడి పంపి విచారించవచ్చునని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూలే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటును కమిషనర్గా అంటే అసిస్టెంట్ కలెక్టర్ను బాబా సాక్ష్యం నమోదు చేసేందుకు సిడి పంపారు. అతను సిడి రావడానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు బల్లలు తెప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనరు మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించాడు. ఈ విచారణ అసాధారణమైనది
ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశం ఇది. కమిషనర్: మీ పేరేమిటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. కమిషనర్: మీ తండ్రి పేరు? బాబా: సాయిబాబానే. కమిషనర్: మీ గురువు గారి పేరు? బాబా: వెంకూస. కమిషనర్: మీ మతము? బాబా: కబీరు. కమిషనర్: మీ కులము? బాబా: దైవము, పర్విద్దిగారు. కమిషనర్: మీ వయసు? బాబా: లక్షల సంవత్సరాలు. కమిషనర్: ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? బాబా: నిజమే. కమిషనర్: నిందితుడు మీకు తెలుసా? బాబా: తెలుసు, నాకు అందరూ తెలుసు. కమిషనర్: నిందితుడు మీ భక్తుణ్ణి మీతో కలిసి ఉంటున్నానని చెప్తున్నాడు, నిజమేనా? బాబా: నిజమే, నేను అందరితో కలిసే ఉంటాను, అందరూ నావారే. కమిషనర్: అతను చెప్తున్నట్లు నగలు అతనికి మీరు ఇచ్చారా? బాబా: అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరికి ఇచ్చేది? కమిషనర్: మీరు అతనికి నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకు ఎక్కడివి? బాబా: సర్వము నాదే. కమిషనర్: బాబా, దొంగతనం అనే నేరం అతనిపై మోపబడింది. అతడేమో ఆ నగలు మీరిచ్చినట్లు చెప్తున్నాడు. బాబా: ఏమిటి ఇదంతా? ఈ పేడతో నాకేమిటి సంబంధం? అంటూ బాబా కోపంతో అక్కడి నుండి లేచిపోయారు. బాబా ఇచ్చిన జవాబుతో కమిషనరు ఖిన్నుడైనాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా ప్రతి ప్రశ్నకు అవును అనే జవాబు చెబుతుండటంతో అతనికేం రాసుకోవాలో తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన కొత్త వాళ్ళ పేర్లు, వారెన్ని రోజులు గ్రామంలో ఉండినది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనరు ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్లు నమోదు చేయబడలేదు. షిరిడి, దాని పరిసరాలు దాటి బాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనరు బాబాకు ఈ విషయాలన్నీ వివరించాడు. అతని షిరిడీయే రాలేదని, బాబాతో ఉండలేదని, బాబా అతడికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు. బాబా దీనిని కూడా సమర్థించారు. ధూళే కోర్టు వారు బాబాను సంతకము కానీ వేలిముద్ర కానీ కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనరు తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు. కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. బాబా వయసును ఎవరు నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రుల వివరాలు కూడా అంత సులభముగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితము నేను షిరిడీకి చెందిన సాలుబాయ్ షేల్క్ అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయసు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమంటే, తనకు 8-10 సంవత్సరాల వయసులో వివాహమైందని, ఆ సమయంలోనే బాబా షిరిడీ వచ్చారని, 1895లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వారిలా సాయిబాబాయి అనే మరో ముసలావిడ బాబా బాలునిగా షిరిడీ వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయసు 100 సంవత్సరాలు పైబడి ఉండవచ్చు. బాబాను వారి వయసు, పూర్వ వివరాలను గూర్చి అడిగితే సాహసం ఎవరికి ఉంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేము. బాబా అప్పుడప్పుడు తమ గతకాలపు జ్ఞాపకాలు చెబుతూ ఉండేవారు. తమ గురువు వెంకూస అని, వారి కృప వలనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలను చూసిన ఎంతోమంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయడానికి నిరాకరించిన వారిలో ప్రేమచంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డపీలికల సహాయముతో మసీదు పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క పలక మీద బాబా నిద్రించడం నేను స్వయంగా చూశాను.
నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1-1.5 మూరల కిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూలలు 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులోనున్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్క బల్ల బాబా బరువును ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. భక్త లీలామృతంలోని 121, 141 పేరాలలో పాన్సేకు సంబంధించిన వివరాలు ఆయనే నాకు స్వయంగా వివరించారు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ అంటే పోతీ చేయడం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజు చేయటం రివాజు. కానీ బాబా 5 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా నమాజు చేసేవారు కాదు. పాచ్యాన్ అంటే ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవారు. ఒక్కొక్కసారి వారు కూడా పాచ్యా వల్లించేవారు. ఖురానులోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విశదపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుడిని, నీవు దేవుడువు, అందరూ దేవుళ్ళే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియనిది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు, అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు వాలంబీ మాస్టరు కోప్రగాం స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతనిని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవాడు. నేను అతనిని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్లాను. మేము మసీదు చేరేసరికి బాబా కుండలన్నిటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబి మాస్టారు బాబాను ఏమిటిదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరికి వచ్చే ప్రతి కుండ అంటే భక్తులు ఇలా తలక్రిందులుగానే వస్తుంది అని అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా, అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దానిని గ్రహించలేని స్థితిలో ఉన్నారని దీని అంతరార్థం. 1898-99 ప్రాంతంలో ఖానాబిల్ అనే క్రూరుడైన గజదొంగ ఉండేవాడు. అతను బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థానాలకు చెందిన బీడ్ అంటే అహ్మద్నగర్ జిల్లాలో దొంగతనాలు చేస్తుండేవాడు. 3 సంవత్సరాల నుండి అతడి కొరకు పోలీసు శాఖ గాలిస్తుంది, కానీ అతడిని పట్టుకోలేకపోయింది. నేను అప్పుడు పోలీసు శాఖలో హవల్దార్గా మాత్రమే, కానీ నాకు మరో 3 ప్రత్యేక గూఢచారి బాధ్యతలు అప్పచెప్పి ఖానాబిల్ కదలికలను పసిగట్టి తెలపమన్నారు. ఖానాబిల్లు చాలా జిత్తులు మారి అన్నిటికీ తెగించిన వాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైనది కావడంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో 3 ఒకరి తరువాత ఒకరిని హతమార్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మా ఇన్స్పెక్టరు నేను సరిగా పని చేయడం లేదని, ఇంకా కష్టపడి పని చేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకొని లోని వార్ని గ్రామంలోని రామాలయంలో కీర్తనలు చెబుతూ గడిపేవాడిని. ఖానాబిల్ ఆ గ్రామ పాటేల్కు స్నేహితుడే కాక అతని ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటాడు. ఖానాబిల్ నా పేరు నంబరు 727, నేను ఏ స్టేషన్లో పనిచేస్తున్నది మొదలైన వివరాలన్నీ తెలుసుకుని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముని శరణు వేడాను. ఖానాబిల్ నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్లే
అతని అనుచరులు నన్ను నిరంతరము గమనిస్తూ ఉండడంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి ఖానాబిల్ కదలికలపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారము అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులు చేశాను. దాంతో ఖానాబిల్ దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలామంది హతులయ్యారు. కానీ ఖానాబిల్ మళ్ళీ తప్పించుకున్నాడు. ఖానాబిల్ వలన నాకు ప్రమాదం తప్పినదని అర్థమైపోయింది. కాబట్టి నాకు హృదయ రోగం ఉన్నట్లు డాక్టరు నుండి సర్టిఫికేట్ తీసుకొని దానిని మా పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మామల్తాదార్ అయిన రాలేలోని వారిని గ్రామస్తులను ఒక బందిపోటుకు ఆశ్రమించారని నేరంపై విచారించాడు. ఆ విచారణలో ఖానాబిల్ గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డానని ఆ గ్రామ పార్టీలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతను విడుదలయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోసులతో గోదావరి నీటిని తీసుకొని బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్లు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరియైన కారణం చూపినందున నన్ను క్షమించి వదిలివేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికి కూడా ఫౌజ్దార్ అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష రాసి ఉత్తీర్ణుడనై తగిన అర్హత కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజ్దార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరొక చోటుకు బదిలీ చేశారు. ఆ చోటుకి షిరిడీ మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగడాన్ని బాబా అనుమతించరు కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడీ వెలుపల నుండే రహదారిలో గుర్రంపై వెళ్తున్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపుకు కూడా తల తిప్పి చూడకుండా వెళ్తున్నాను. విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారమే జరిగిందో తెలియదు కానీ బాబా అదే సమయంలో లిండి తోట నుండి రహదారి పైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీదుకు వెళ్ళమన్నారు. మసీదులో బాబా, గను, దోసిలిలో గోదావరి నీటిని ఉంచుకుని ప్రమాణం చేసింది ఎవరు అని అడిగారు. నేను, దానివల్ల నష్టమేముంది, నేను అలాగూ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతకాలం నీవు నా మాట వినవు అన్నారు. ఒకసారి నా తప్పేమీ లేకుండానే నేను ఒక సంకట స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరిమానా మొత్తం 32 రూపాయలు వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు పంపాడు. నేనప్పుడు స్టేషన్లో లేను. నా క్రింది ఉద్యోగి దానిని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేశాడు. నేరస్తుడు విడుదల కాకపోవడంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణకు వచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడడం ఖాయం అని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను 1898లో శివాజీపై రాసిన ఒక పద్యం విచారణకు దారితీసింది. విచారణలో నేను ఒక ఆసుకవినని, ఆసుకవితా ధోరణిలో నేను ఆ పద్యం చెప్పానని వాదించాను. దానితో నాకు శిక్ష పడలేదు. బాబా తరచూ నన్ను ఉద్యోగం విరమించమని చెప్తున్నప్పుడల్లా వెళ్ళి నాందేడులో స్థిరపడు అంటుండేవారు. నేను, ఏ నాందేడు? బాబా, నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నేను, నా జీవనోపాధికి నేనేం చేయాలి? బాబా, నేను ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారం నేను నాందేడులో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడిని. కీర్తనలకు పారితోషికం ఏదీ తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు కానీ తర్వాత కానీ భక్తుల వద్ద నుండి ఎటువంటి కానుకలు, విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్లకు రమ్మని ఆహ్వానం పంపితే
నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పడం, గ్రంథాలు వ్రాయడం చేస్తుండేవాడిని. నా స్నేహితుడొకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని కాబట్టి నా అవసరాలు చాలా తక్కువ. అందువల్ల ఆ పొలం మీద వచ్చేదే నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు మహల్సాపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తన పట్ల నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తర్వాత, అంటే 1915, 1917 మధ్యలో ఆదాయపు పన్ను శాఖవారి దృష్టి షిరిడీ సంస్థానంపై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అధికారి షిరిడీకి వచ్చాడు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలడం చూసి వారి నుండి ప్రతిదినం డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటిల్, బడే బాబా, బగియా, భయ్యాజీ పాటిల్ మొదలైన వారిపై ఆదాయపు పన్ను విధించారు. నేను ఒకసారి పూరీ యాత్రకు బయలుదేరాను. దారిలో తేంబే స్వామి, వాసుదేవానంద సరస్వతి అను సాధువును కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళ్తున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తర్వాత వెళ్తానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకు ఒక టెంకాయనిచ్చి దానిని వారి కానుకగా బాబాకు సమర్పించమని కోరారు. నేను దానిని నా సంచిలో భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణాలలో నా తోటివారు దానిని పగలగొట్టి తినేశారు. తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు, దొంగ భడవా, నా సోదరుడిచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. బేరే అయిన భక్తుడు దారి దోపిడీ నుంచి తప్పించుకున్న ఉదంతం నాకు స్వయంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్తి సారామృతిలో దానిని నేను ప్రస్తావించాను. ఒక మహాశివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేఘుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. ఇది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణుని పాదాల నుండే గంగ ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వల్ల కలిగే అనుభూతి కేవలం ఒక రేఖామాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తమ పాదాల చెంతకు రమ్మని పిలిచి చెయ్యి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటిధార నా చేతిలోనికి ప్రవహించసాగింది. స్వేద బిందువులు కాదు. కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకున్నాను, కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదులో ఆరతి తర్వాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగ్ బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగ్ను కలగజేసుకోవద్దని బాబా చెప్పారు. గణేష్ విష్ణుబేరే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అతను షిరిడీకి వచ్చి బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా, తక్షణం షిరిడీ నుండి బయలుదేరి వెళ్ళండి. కొంచెం కూడా ఆలస్యం చేయవద్దు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు. వీలైనంత త్వరగా టాంగాలో కోపర్గాం చేరుకోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటపై విశ్వాసం ఉంచి వెంటనే అక్కడి నుండి బయలుదేరాము. దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగాలో ఉన్న వారిలో ఒక పెద్ద మనిషి బేరేతో, మేము వస్తున్నాము కదా, రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది, కొంచెం నిదానంగా వెళ్ళండి అని అన్నాడు. బేరే అతని మాటలు లెక్క చేయకుండా బాబా ఆజ్ఞ మేరకు టాంగాను త్వరగా పోనివ్వమన్నాడు. మేము గోదావరి నదిని దాటి కోపర్గాం స్టేషన్ చేరాము. తర్వాత తెలిసిన విషయం ఏమంటే, కోపర్గాం రోడ్డుపై నింపాదిగా వెనక వస్తున్న 2వ టాంగా ఒక రోడ్డు మలుపులో దారి దోపిడీకి గురి అయింది. వారు డబ్బు పోగొట్టుకోవడమే కాక బందిపోట్ల చేత తన్నులు కూడా తిన్నారు. ఆ వార్త విని బేరే, ఓ సద్గురు, ఈ పసివాడిని రక్షించావు. నీవు ఎందుకు మమ్మల్ని త్వరగా వెళ్ళమన్నావో ఆ సత్యం ఇప్పుడు బోధపడింది అని బాబాకు మనసులోనే కృతజ్ఞతలు అర్పించాడు. భక్తి సారామృతి నుండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ. కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం! పవిత్ర గంగాను బాబా నా చేతిలోనికి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకొన్నాను, కానీ తాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదులో ఆరతి తరువాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను తాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగ్ బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి
పాటించడంలో తప్పు లేదని, నా విషయంలో జోగును కలుగ చేసుకోవద్దని బాబా చెప్పారు. అలా అని బాబా అన్ని సందర్భాలలోనూ ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు. ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులగం పితలా చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులగం చేసి బాబా దగ్గరకు తీసుకువెళ్ళాను. బాబా, నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలితో తాకి దాన్ని గడ్డాన్ని కంటించుకొని గడ్డం నుండి క్రింద పెదవి వరకు తీసుకువెళితే ఆ పదార్థాన్ని తిన్నట్లవుతుందని నేను అలాగే చేసి చేతులు ముఖం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబాకు తెలియనిది ఏముంది? బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేలుని తన గడ్డానికి అంటించుకుని తిన్నట్లు నటించాడు అని చెప్పి నేను చేసినట్లుగా చేసి చూపించారు. తర్వాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా అది ఎంతో మంచి చేస్తుంది అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండటం వలన, తామస గుణం పెంపొందింప చేయటం వలన ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని ఆరగించుకునే శక్తి, తామస గుణాన్ని జయించగలిగే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని, మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువలన బాబా సచ్చరిలుగా ఉన్నంతకాలం ఏకాదశి రోజులలో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఒక్కొక్కసారి నేను పండరి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వీజ మాసాలలో, ముఖ్యంగా ఆశ్వీజ ఏకాదశి రోజు పండరిలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చందోర్కర్ను మన్మాడులో కలిశాను. భాద్రపద మాసం మొదలవుతుండటంతో నేను పండరీపురం వెళుతున్నానని చెప్పాను. కానీ నానా నన్ను షిరిడీ తీసుకువెళ్ళాడు. బాబా నన్ను అక్కడ 1 వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు. నేను మొదటిసారిగా కీర్తనలు చెప్పడం నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడీలోని బాబా సంస్థానంలో ప్రారంభించాను. మొదట నేను కీర్తనకారులుగా మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానాసాహెబ్ దగ్గర మంచి తలపాగా, కుచ్చులు అరువు తీసుకుని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన దుస్తులను తీసి పారేయమన్నారు. అప్పటి నుండి నేను సాంప్రదాయబద్ధంగా ధోవతి మాత్రమే ధరించి కీర్తనలు చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడీలో 1 నెల రోజుల పైనే ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వీజం వచ్చింది. కనీసం ఆశ్వీజంలోనైనా పండరి వెళ్లకుండా షిరిడీలోనే గడపవలసి వస్తుందని చిరాకు పడసాగాను. నన్ను ఇంకా షిరిడీలోనే ఉంచుదామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు పండరీపురం వెళ్లకుండా అడ్డుకునే ఈయన బాబా గురువెల అవుతాడు అని మనసులోనే అనుకోసాగాను. బాబా నా మనసును చదివి వెంటనే పండరి వెళ్ళిపోమ్మని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా పడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండరి వెళ్ళి ఆశ్వీజంలో అక్కడ గడిపాను. బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మికమైన కోరికలను కూడా తీర్చేవారు కారు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916వ సంవత్సరంలో అనుకుంటాను, నేను బాబా వద్దకు వెళ్ళి, బాబా మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకెప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారు అని అడిగాను. అప్పుడు బాబా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిదేదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు. మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేను అంటూ నా ప్రారంభంలో
సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను. చాలా బాబా మహాసమాధి చెందిన తర్వాత నేను ఎందరో సత్పురుషులను దర్శించాను. ఎవ్వరూ నాకు సంతృప్తినివ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1919లో నాందేడుకు సమీపంలో ఒక గుట్టపై విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండడం గమనించాను. అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధ కర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతనిని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితుడనై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడనట్లు మరోవైపు తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశ చెందాను. నిరాశపడ్డాను అని చెప్పడం కంటే చిన్నగుచ్చుకున్నానని చెప్పాలి. పోనీ అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైనా దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకొని మరలా అతని ముందుకెళ్ళి, తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారు అని అడిగాను. అతను, నీవు కీర్తనకారుడు అని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండడం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నీవు భోజనం పెడుతున్నావనే అహం నీలో ఉందా లేదా? అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిలో చెరుపు చేసేది విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనసు చదువుతున్నాడు. అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రలను వ్రాస్తున్నావు కదా? నేను, అవును, వ్రాస్తున్నాను. 6 రోజుల క్రితం నేను వ్రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వర్ణించాడు. అప్పటికీ అవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధుడనయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగనీరు లభించింది కదా? నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను, నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నీవు త్రాగలేదు. ఎందుకంటే నీవు బ్రాహ్మణుడవని, ఆ నీరు త్రాగితే అపవిత్రుడవుతావని తలచావు. నీకు ఎంత అహంకారం ఉందో గమనించావా? అతని తత్వము, అతీత శక్తులు చూసి ప్రతిదినం అతనిని దర్శించి రాత్రిళ్ళు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద సదభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు కలవాడని, అతను ఇతరుల మనసులు చదువుగలడని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవడంతో నేను అతనిని బ్రహ్మచారి వద్దకు తీసుకెళ్లి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రహ్మ, ఏంటి, కోతిని ప్రదర్శించినట్లు నన్ను అందరికీ ప్రదర్శించదలిచావా? నేను, నా ఉద్దేశ్యం అది కాదు. ఇతడు మిమ్మల్ని నమ్మడం లేదు. బ్రహ్మచారి, నీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే తోటి. బీకే, చెప్పండి. బ్రహ్మచారి, నీకొక స్త్రీతో అక్రమ సంబంధం ఉంది కదా? ఆమె పేరు కూడా చెప్పాడు. బీకే, లేదు. బ్రహ్మచారి, చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తున్నది కదా? బీకే, లేదు. అప్పుడు బ్రహ్మచారి తమ మాటల్లోని నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. బ్రహ్మచారి, నీ జేబులో ఏముందో చెప్పమంటావా? బీకే, చెప్పండి.
బ్రహ్మచారి: నీవు నడుపుతున్న సత్య సమాజ్ అను సంస్థ వ్యవహారాల గురించి కోల్హాపూర్ రాజావారు నీకు వ్రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజ్కి ఇవ్వు, అంటే దాసగండుకి ఇవ్వు. బీకే ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దీనిని బట్టి అంతకుముందు స్త్రీ గురించి చెప్పినది కూడా వాస్తవమని రుజువయ్యింది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేను అక్కడ లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉంటుందని భావించి నేను అక్కడ నుండి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సావాసాలు, చెడు పనులు చేయడం మానుకున్నాడు. ఇది జరిగిన తరువాత ఆ బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దారు బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలిచి ఒక సాయంత్రం నన్ను అతనిని తీసుకొని రమ్మని ఆదేశించాడు. తహసీల్దారు తను తాలూకా అధికారినని, తన మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయం ఏమిటంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని. అతను తిరిగి ఎప్పుడూ కనపడలేదు. ఆ తరువాత అతని గురించి వినలేదు. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ. 1. సంత కథామృత్. ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కి పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం కొంచెం రాయడం జరిగింది. ఇది 1903లో ముద్రితమయ్యింది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులిచ్చారు. నేను వ్రాసిన పుస్తకాలేవి బాబాకు చదివి వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తమంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకొని నేనే స్వయంగా వ్రాయడం జరిగింది. బాబా సేలు విషయం ప్రస్తావించిన తరువాత నేను సేలు వెళ్ళి బాబా పూర్వ వృత్తాంతం గురించి విచారించాను. నేను రాసిన పుస్తకాలు బాబా చేతిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించారు. బాబాకు చదవడం, వ్రాయడం లేదా సంతకం పెట్టడమన్నా తెలుసో లేదో నాకు తెలియదు. తరువాత వ్రాసినది భక్త లీలామృత్. 1906లో బాబా సశరీరులుగా ఉన్నప్పుడే ఇది ప్రచురించబడింది. చివరిది భక్తి సారామృత్. దీనిలోని 52, 53 అధ్యాయాలు బాబాను గురించి వ్రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆశీర్వదించారు. ఇతర అధ్యాయాలు 1918 అంటే బాబా మహాసమాధి తరువాత అప్పుడప్పుడు వ్రాయడం జరిగింది. ఇది 1925లో ముద్రితమైంది. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో సేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించిన వివరాలు, కొంత బాబా మాటల ఆధారంగాను, కొంత సేలు గ్రామస్తుల మాటల ఆధారంగాను వ్రాసినవి. సేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం తాము సేలు నుండి వచ్చామని. దాంతో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు సేలు వెళ్ళాను. ఇది జరిగి దాదాపు 35 సంవత్సరాలైంది. అక్కడి గ్రామస్తులు నాకు చెప్పిందేమంటే అక్కడొక వృద్ధ సాధువు ఉండేవాడని, అతను ఒక బాలునికి శిక్షణ ఇస్తుండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతనిని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుకరాయి ఉండేది. వారు దీనిని రాత్రిళ్ళు తలగడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలోనే ఉంది. ఆ ఇటుకరాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకుస అని బాబా నాకు చెప్పారు. ఈ విషయం చెప్పేటప్పుడు చాందోర్కర్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ విషయాలు సాయిబాబా చాందోర్కర్కు బోధించినట్లు నేను వ్రాసినది కల్పితం. నా గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉదహరించడం ఇష్టం లేక చాందోర్కర్ పేరు రాశాను. 53వ అధ్యాయంలో చాందోర్కర్ను గురించి నేను రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు.
చందోర్కర్ తనకు బాబాతో గల అనుభవాలను డైరీలో వ్రాసుకున్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి